ఫ్రెండ్స్, ఇప్పుడే నేను వార్త తెలంగాణ నుంచి ఇద్దరికి కేంద్ర మంత్రి పదవులు. మరి ఎవరా ఇద్దరు, ఏంటి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే తెలంగాణలోని ఇద్దరు ముఖ్య నేతలకు కేంద్ర మంత్రి పదవులు దక్కనున్నాయి. దేశంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది బీజేపీ. కాగా తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించిన ఈటెల రాజేందర్, డీకే అరుణకు కేంద్ర మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా 2019లో తెలంగాణకు నుంచి ఒకరికి కేంద్ర మంత్రి పదవి దక్కింది. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పర్యాటక శాఖ మంత్రిత్వ శాఖ పదవి పొందారు. 2019 లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో అంత హవా చూపిన బీజేపీ ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకు గాను 8 స్థానాలను కైవసం చేసుకుంది. అయితే మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో 2 స్థానాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందిన ఈటెల రాజేందర్కు పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఇచ్చింది బీజేపీ హైకమాండ్. మల్కాజ్గిరి నుంచి బరిలో దిగిన ఈటెల రాజేందర్ భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీగా దూరంగా ఉన్న డీకే అరుణ మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కాగా వీరిద్దరికీ కేంద్రంలో మంత్రి పదవి ఇచ్చి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయాలనే ఆలోచన బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి